శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ఆగస్టు నెల రాశి ఫలాలు ఫస్ట్ నుంచి 15th ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రస్తుతానికి నడుస్తున్న గోచర గ్రహస్థితి కనుక మీరు పరిశీలించినట్లయితే మేష రాశి లోపల ఎవరు లేరు. వృషభ రాశి లోపల కుజుడు ఉన్నాడు. ఆ కుజుడు 2nd ఆగస్ట్ రోజున రాశి పరివర్తన చేసుకొని మిథున రాశి లోపల వెళ్ళబోతున్నాడు. 1st ఆగస్ట్ రోజున శుక్రుడు కన్యా రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. ఇక్కడ కర్కటక రాశిలో కనుక చూసుకున్నట్లయితే ముందు నుంచనే దేవగురు బృహస్పతి, అలాగే సూర్యుడు, అలాగే 5th ఆగస్ట్ రోజున బుధుడు కూడా ఆ రాశి లోపల వెళ్ళబోతున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీకు ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. శనిదేవుడు వక్రగతిలో మీన రాశిలో ఉన్నాడు. రాహు కేతు కుంభ అలాగే సింహరాశిలో యథాస్థితి గోచరం అయితే నడుస్తుంది. ఇక దీని ప్రభావం మీ రాశి కోసం ఎలా ఉంది ఇప్పుడు మనం చూసుకోవడానికి ప్రయత్నించుదాం. దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయని తప్పకుండా కమెంట్ చేయండి. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో విశేషంగా మీరు మీ లగ్న రాశి ఆధారంగా అలాగే చంద్ర రాశి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇక మీకోసం ఈ 15 రోజులు ఎలా ఉండబోతున్నాయి చూసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. మిథున రాశి కాలచక్రంలో 3వ రాశి. మీ రాశి కోసం ఈ ఆగస్ట్ నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది చూసుకుందాం. చూసుకున్నట్లయితే మీ రాశాధిపతి 2వ భావం లోపలైతే గోచరం జరగబోతుంది. ఇంత పూర్వం మీరు గమనించినట్లయితే లాస్ట్ ఒక 30 రోజుల నుంచి మీ రాశాధిపతి వక్రగతిలో, మళ్ళీ మార్గస్థితిలో, మళ్ళీ వక్రగతిలో అయితే గోచరం జరిగింది. ఈ మీ రాశాధిపతి బుధుడు అవుతాడు. బుధుడిది ఒక పని చాలా ముఖ్యంగా ఏంటంటే ఏ పని చేసినా చాలా ఫాస్ట్గా చేస్తాడు. చంద్రుడు తర్వాత చాలా ఫాస్ట్గా పనిచేసేది ఎవరంటే బుధుడే. సో మీ రాశాధిపతి అవుతాడు. అందుకే మిథున రాశి వారి జీవితంలో మీరు గమనించండి, తొందరపాటు ఎక్కువగా అవుతూ ఉంటుంది. వాళ్ళ స్వభావం తొందరపాటు కాదు, వాళ్ళ వ్యక్తిత్వమే తొందరపాటు అవుతుంది. వాళ్ళు అనుకోరు, కొన్నిసార్లు సడన్లీ ఆటోమేటిక్గా అవి అలాగా జరుగుతూ ఉంటుంటాయి. అని ఇక్కడ గమనించినట్లయితే రాబోయే రోజుల్లో ఏ ప్రకారంగా ఉంది చూసుకుందాం. మీ రాశాధిపతి 2వ భావంలో ఉన్నాడు, కానీ పాపకర్తరి యోగంలో ఉన్నాడు. ఫ్యామిలీకి సంబంధించిన విషయాల లోపల రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి చాలా ఎక్కువగా అవగాహన అయితే రాబోయే రోజుల్లో రాబోతుంది. కానీ మీ రాశి లోపల మీ వ్యక్తిత్వం మిథున రాశి లోపల కుజుడు రావడం వల్ల
మీ 6th లార్డ్ అలాగే మీ 11th లార్డ్ కుజుడు మీ రాశిలో రావడం వల్ల క్రోధం, ఆక్రోశం, ఆవేశం రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా పెరగబోతుంది. దీని ప్రభావం విశేషంగా భోజనం పైన, దీని ప్రభావం విశేషంగా కుటుంబం పైన మీరు ఎక్కువగా చూడగలుగుతారు. వ్యక్తిత్వం లోపల క్రోధం, హైపర్ టెన్షన్, హైపర్ యాంగ్జైటీ పెరగడం వల్ల కంట్రోల్లో ఉండలేకపోతుంటారు. ఇక్కడ మీ రాశాధిపతి కూడా 2nd హౌస్లో ఉండి కూడా పాపకర్త యోగంలో ఉంది, అక్కడ కూడా కంట్రోల్లో లేదు. కానీ మీ రాశిలో కూడా గమనించినట్లయితే 6th లార్డ్ మీ రాశిలో ఉన్నాడు. ఎప్పుడు కూడా గమనించుకోండి, 6th లార్డ్ ఎప్పుడైతే రాశిలో వస్తాడో అప్పుడు ఒకటి విషయం ఏంటంటే 3 విషయాలు మనతో తప్పకుండా అవుతాయి. ఒకటి, మనకి హెల్త్ లోపల ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు హెల్త్ లోపల ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. రాహుతో పాటు నవమ పంచమ యోగం ఉండడం వల్ల సడన్లీ అవుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి లేకపోతే లోపల బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ అప్పు పెరిగే అవకాశం ఉంటుంది, లోన్స్ పెరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే కొత్త లోన్ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటుంది. థర్డ్ పాయింట్, ఇది ఎక్కువ శాతం అందరితో జరుగుతుంటుంది. మూడో విషయం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ మరీ ఎక్కువ పెరుగుతుంటుంది. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మరీ ఎక్కువగా పెరుగుతుంటుంది. అనవసరమైన శత్రువులు పెరుగుతుంటారు. ఎప్పుడైతే మీరు రెస్పాన్సిబుల్గా ఉంటారో ఇక అప్పటి నుంచి మీకు శత్రువులు మొదలవుతారు. మీరు మామూలుగా ఏ బాధ్యత లేకుండా మీరు ఎప్పుడైతే జాలీగా ఉంటారో మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీరు ఎప్పుడైతే కొద్దిగా యాక్టివ్గా అవుతారో అప్పుడు మీకు శత్రువులు ఆటోమేటిక్గా పెరుగుతారు. సో 6th లార్డ్ రాబోయే రోజులు ఉండడం వల్ల అవుతుంది. ఇంకో బాజు వినండి, ఇంకో సైడ్ వినండి. 11th లార్డ్ కూడా మీ రాశిలోనే ఉన్నాడు కుజుడు. సో మీ వల్ల, ఇతరుల వల్ల మీకు రాబోయే రోజుల్లో తప్పకుండా మేలు జరుగుద్ది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇతరుల వల్ల మీకు మేలు తప్పకుండా జరిగి తీరుద్ది. కానీ ఇక్కడ మీరు 2 విషయాలు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. మీకు హెల్ప్ చేయడానికి రాబోయే రోజుల్లో చాలామంది వస్తారు, అందులో ఎవరు కూడా ఉండగలుగుతారు. కానీ మీరు మీ అతి తెలివితేటల వల్ల ఎవరితో ఎక్కువగా అంత హార్ష్గా ప్రవర్తించకండి. అంత హార్ష్గా అస్సలు మీరు ప్రవర్తించకండి. ఎవరు కూడా మీకు ఏదైనా సలహా ఇచ్చినా కూడా ఓకే థ్యాంక్ యూ అని తప్ప మీ కోపాన్ని, మీ ఈగోని, మీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే అస్సలు ప్రదర్శించకండి. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది రాబోయే రోజుల్లో మీకోసం. లెర్నింగ్ కోసం అలాగే సంస్కారం పెంచుకోవడానికి ఈ టైం మీకోసం బెస్ట్గా ఉండబోతుంది. ఎవరైతే మద్యం, మాంసం లాంటివి తీసుకుంటారో దానివల్ల కొద్దిగా హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అండ్ ఇంకో విషయం గమనించండి, 2nd హౌస్ లోపల దేవుగురు బృహస్పతి, సూర్యుడు అలాగే బుధుడి గోచరం ఉండడం వల్ల, ముఖ్యంగా ఈ 3 గ్రహాల ఆస్పెక్ట్ 8th హౌస్ మీద ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా, విశేషంగా భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరము. ఆకుకూరగాయలు ఎక్కువ తినకండి. విశేషంగా ఏవైతే పదార్థాలు ఈ వర్షాకాలంలో తినాలి దాన్ని ఎక్కువ తినండి. బయట పదార్థాలు ఎక్కువ మీరు తినకండి. అని ఇంకొక మాట చెప్తున్నా, ఆర్థిక వ్యవహారాల లోపల రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి టైం ఏదైతే ఉందో నాకు చాలా బాగా కనపడుతుంది. రావాల్సింది ఏదైనా డబ్బు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ నాకు ఈజీగా కనపడుతున్నాయి. ఇక్కడ ఇంకోటి గమనించండి, మీ 4th స్థానం లోపల శుక్రుడు గోచరం ఉంది. మీ 4th స్థానం లోపల శుక్రుడు గోచరం ఉండబోతుంది. 12th లార్డ్ 4th హౌస్ లోపల, 5th లార్డ్ కూడా 4th హౌస్ లోపల. ఇది చాలా మంచి యోగం. కుటుంబం లోపల కొన్ని ఖర్చులు అవుతాయి, కుటుంబం లోపల కొన్ని ఫ్యామిలీకి సంబంధించి ఎంటర్టైన్మెంట్ లాంటివి అవుతుంటాయి. కానీ అవి ఏవైతే అవుతాయో మంచి కోసమే అవుతాయి, మరింత బాధపడాల్సింది ఉండదు. కానీ ఒక మాట చెప్తుంటాను ఇప్పుడు నేను, శుక్రుడు 4th స్థానంలో, 8వ స్థానంలో అలాగే ద్వాదశ స్థానంలో ఎప్పుడైతే గోచరం నడుస్తుంటుందో ఆ టైం లోపల ప్రేమకి సంబంధించిన బీజాలు ఏవైతే ఉంటాయో అవి గుండెల లోపల మొలుస్తూ ఉంటాయి. ప్రేమ సంబంధించిన బీజాలు ఏవైతే ఉంటాయో అవి గుండెల లోపల మొలుస్తూ ఉంటాయి. ఇక ఎప్పుడు పెద్దగా అవుతాయి, ఎలా అవుతాయి చెప్పలేము, కానీ తప్పకుండా అవి మొలిచే అవకాశాలు అయితే రాబోయే రోజులు కనపడుతుంది ఇక్కడ మిథున రాశి వారికి. ఇంకో విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ శుక్రుడు పైన సాటర్న్ ఆస్పెక్ట్ ఉంది, దేవుగురు బృహస్పతి ఆస్పెక్ట్ సంబంధం లేదు. కానీ దేవుగురు బృహస్పతితో పాటు శుక్రుడు తృతీయ ఏకాదశ సంబంధం ఉండడం వల్ల అది ఏదైతే ఉంటుందో పర్వాలేదు, బెటర్ అని చెప్తాను. కానీ ఎవరైతే ఆర్థిక పరంగా కొత్తది ఏదైనా ప్రయత్నించాలని అనుకుంటున్నారో, ఫ్యామిలీతో కూర్చొని ఫ్యామిలీ బిజినెస్ లాంటివి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అని చెప్పగలుగుతాను. వారికి ఇది చాలా బెస్ట్ అని నేను చెప్పగలుగుతాను. సాటర్న్ కుజుడి ఆస్పెక్ట్ వీనస్ పైన ఉండడం వల్ల ఇది కుటుంబంకి సంబంధించిన కొద్ది రాబోయే రోజుల్లో బాధ్యతలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. కుటుంబం లోపల కొన్ని ఖర్చులు కూడా అవుతాయి. కుటుంబం లోపల కొన్ని కొత్త వస్తువులు కూడా వస్తాయి. టెక్నాలజీ కావచ్చు, భౌతిక జీవితం లోపల దేన్ని చూసైతే మనం ఆనందం పడుతుంటామో ఆ వస్తువులు కుటుంబం లోపల రాబోయే రోజులు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవి కుటుంబం లోపల ప్రెజెంట్ చాలా ఎక్కువగా నడుస్తున్నాయి. అండ్ వ్యాపారం, బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ టైం సమయకాలం లోపల కొద్దిగా
ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీ బిజినెస్ మీ ప్రొఫెషన్ కనుక పక్క వారి డబ్బు మీద డిపెండ్ అయి ఉన్నట్లయితే పర్వాలేదు, ఈ టైం మీకు చాలా బెస్ట్గా ఉంటుంది. ప్రొఫెషనల్ లోపల ఇది మిథున రాశి వారికి ఈ టైం 15 రోజులు ఏదైతే ఉందో చాలా ఫెంటాస్టిక్ బాగా చెప్పగలుగుతాను. కానీ ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ చేసే వారికి ఇది కొద్దిగా చికాకని చెప్తాను. ఎందుకంటే మీరు పని బాగానే చేస్తారు, మీ పని వల్ల ఏం ప్రాబ్లం డౌట్ లేదు. కానీ మీ పనిని ఎవరైతే చెక్ చేస్తున్నారో చూస్తున్నారో వాళ్ళలో కొద్దిగా డౌట్ ఉంది. మీరు బాగానే చేస్తున్నారు కానీ వాళ్ళ దృష్టికోణం లోపల అది అంతా సరిగా లేకపోవడం వల్ల కొద్ది జాబ్ లోపల మిమ్మల్ని దండించే అవకాశం, మీకు కొద్దిగా బాధ పెట్టే అవకాశాలు అయితే రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు. కానీ మరి అంత జాబ్ పోయే అవకాశం అయితే లేదు, కనిపించట్లేదు. కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కోసం ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో అది ఎవరికి తెలియకుండా చేయండి, ఇంకా బాగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రాహు అలాగే కుజుడిది సంబంధం నవమ పంచమంలో ధర్మ త్రికోణం లోపల ఉండడం వల్ల కొద్దిగా రాబోయే రోజులు ఏంటంటే బాడీ మీద కొద్దిగా జాగ్రత్తగా దెబ్బలు తగిలే అవకాశం చిన్నవి కనబడుతుంటాయి. కొద్దిగా బ్లడ్ చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఓవర్ యాక్షన్ లోపల అస్సలు చేయకండి. ఏదైనా ఇలాంటి కనుక మీరు ఏదైనా చేసినట్లయితే తర్వాత మీకే ఇబ్బంది అవుతుంది. ఓవరాల్ చెప్పాలంటే మిథున రాశి వారికి టైం బాగుందా బాగాలేదా అంటే బాగానే ఉంది, చాలా బాగుంది. కేవలం 3 విషయాలపైన జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, ఆలోచించకుండా ఎవరికి మాట ఇవ్వకూడదు. రెండోది, మీ డబ్బుకు సంబంధించిన వ్యవహారం ఎవరితో ఎక్కువ మీరు చెప్పుకోకూడదు. మూడోది, భోజనం సరైన సమయానికి చేయండి, సరైన భోజనం చేయండి. ఏవైతే బాడీకి అన్హెల్దీ ఉంటాయో దాన్ని అస్సలు మీరు తినకండి. ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో బాగుంది. విద్యార్థులకి టైం ఏదైతే ఉందో 15 రోజులు బెటర్ అని చెప్తాను. విద్యార్థులకి ఈ 15 రోజులు బెటర్ అని చెప్తాను. కానీ మీ మనసు ఎక్కడనో కోల్పోవడం వల్ల మీ మనసు ఎక్కడనో కోల్పోవడం వల్ల, గాలిలో ఉండడం వల్ల అంత ఈజీగా ఫోకస్ అయితే మీరు స్టడీ మీద చేయలేకపోతూ ఉంటారు. మిగతా ఏవైతే ఉన్నాయో ఓకే పర్వాలేదు, నడుస్తూనే కొనసాగుతూ ఉంటుంటే ఫ్యామిలీ పరంగా ఒక మాట చెప్తే తెలుసుకోండి. చతుర్థ స్థానం లోపల 12th లార్డ్ ఉండడం వల్ల కొన్ని ఖర్చులు అవుతాయి, కొన్ని భౌతిక జీవితం లోపల ఉంది. కానీ ఏంటి, మీరు ఎంత చేసినా ఎంత ఏదున్నా మీ పట్ల వాళ్ళ అభిప్రాయం ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది. అదైతే చేంజ్ అయితే అస్సలు అవ్వదు. మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడైతే కొద్దిగా మీకు అలాగే ఉంటుంది. ఒక మాట చెప్తాను తెలుసుకోండి, నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటా. మిథున రాశిలో ఎప్పుడైతే కుజుడిది గోచరం నడుస్తుంటుందో ఆ టైం లోపల ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేయడం, విషయంగా ప్రభుత్వానికి సంబంధించి కోర్టు కేసు లోపల ఇలాంటివి ఉన్నట్లయితే నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరిదైనా పరామర్శ తీసుకొని నిర్ణయం తీసుకోండి. సొంత ఎక్కువ అస్సలు మీరు చేయకండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక స్తోత్రం ప్రతిరోజు చదవండి. అదేంటంటే గణపతి స్తోత్రం, సంకష్టనాశం గణపతి స్తోత్రం. ఇది డైలీ మీరు 11 సార్లు చదవడానికి మీరు ప్రయత్నించండి. గణపతికి సంబంధించి 12 నామాలు ఉన్నాయి. ఇది చదివితే ఏమవుద్దంటే మీ బుద్ధి బలం పెరుగుద్ది. మీ బుద్ధి బలం ఏంటంటే బుధుడు మీ లగ్నాధిపతి, రాసాధిపతి అవుతాడు. వ్యక్తిత్వ బలం అయితే పెరుగుద్ది. సరైన నిర్ణయం మీరు తీసుకోగలుగుతారు. సర్వం శుభార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.